రాత్రి వేళ ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం, ఈ సమస్య గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడానికి నిద్రలో లేవడాన్ని నాక్ట్యూరియా అని అంటారు. ఇది ఒక సమస్య. చాలామంది ఇది వయసును బట్టి వచ్చింది, లేకపోతే నాకు షుగర్ వల్ల వచ్చింది అని దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. కానీ ఇలా ఒకటి కంటే ఎక్కువ సార్లు నిద్రలో లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మనం డిస్టర్బెన్స్ లేకుండా కనీసం ఒక 6 అవర్స్ నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు బాడీలో చాలా రిపేర్ మెకానిజం జరుగుతుంది. ఇలా డిస్టర్బ్డ్ స్లీప్ వచ్చినప్పుడు ఈ రిపేర్ మెకానిజం అంతా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల డే టైంలో నిద్ర వస్తూ మత్తుగా ఉండడం, మంకుగా ఉండడం, తర్వాత చికాకు, ఇరిటేషన్, కోపము, యాంగ్జైటీ, ఏ పనిలో ఏకాగ్రత లేకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. బీపీ పెరిగిపోవడం. కాబట్టి నిద్రలో ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తున్న వారు డాక్టర్ని సంప్రదించండి. దానికి తప్పకుండా ట్రీట్మెంట్ ఉంది. ఇవన్నీ ట్రీట్ చేయగలిగిన కండిషన్స్. ప్రధానంగా సాయంత్రం 6 తర్వాత మనం తీసుకుంటున్న ద్రవ పదార్థాలు పూర్తిగా తగ్గించాలి. 7-7:30 లోపు భోజనం చేయాలి. తర్వాత అవసరమైతే కొన్ని మెడికేషన్స్, టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి డాక్టర్ని సంప్రదించి మనం తీసుకున్నట్లయితే రాత్రి ఒక్కసారి కంటే ఎక్కువ లేవకుండా మంచిగా నిద్రపోవడానికి, తద్వారా మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి ఇది తోడ్పడుతుంది. థ్యాంక్ యూ.